ట్రై సిరీస్ లో భారత్ ఏ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో మ్యాచ్ లో భారత జట్టు అదరకొట్టేసింది. అన్ని విభాగాల్లోనూ పైచే సాధించింది. డంబుల్లాలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు టాస్ ఓడిపోయింది. అయినా ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఓ ఎండ్ లో ప్రియాంశార్య, మరో ఎండ్ లో వైభవ్ సూర్యవంశీ కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశారు. భారత జట్టుకు శుభారంభం అందించారు. అయితే తొలి వికెట్ కు 75 పరుగులు జోడించాక వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. టీనేజ్ బ్యాటర్ ఇన్నింగ్స్ లో 2 సిక్స్లు 4 4లు ఉన్నాయి. ప్రియాంశార్య మాత్రం హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 42 బంతుల్లో 58 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ప్రియాంశార్య ఇన్నింగ్స్ లో 9 4లు 1 సిక్సర్ ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయిన తిలక్ వర్మ బాధ్యత తీసుకున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోశాడు. కుమార్ కుషాగ్రా కూడా రాణించాడు. తిలక్ తో పాటు కుమార్ కుషాగ్రా హాఫ్ సెంచరీలు కొట్టారు. నిశాంత్ సింధు, విప్రాజ్ నిఘమ్ కూడా ఆకట్టుకున్నారు. దీంతో భారత్ ఏ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 319 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఆఫ్ఘన్ ఏ జట్టు నిలవలేకపోయింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. 36.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. 218 పరుగులకు పరిమితమైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో బహిర్ షా 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో భారత ఏ జట్టు బౌలర్లు సమిష్టిగా రాణించారు. నిశాంత్ సింధు 4 వికెట్లతో సత్తా చాటాడు. భారత ఏ జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుపై విజయంతో తిలక్ వర్మ సేన ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్ చేరే మరో జట్టు ఏదనేది ఆసక్తికరంగా మారింది. 4 మ్యాచ్ల్లో 2 గెలిచిన భారత్ తిరుగులేని పొజిషన్ లో ఉంది. రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. ఆఖరి మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఏ జట్టుపై శ్రీలంక ఏ జట్టు గెలిస్తే ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. లంక ఓడితే మాత్రం రన్ రేట్ కీలకమవుతుంది.